హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్. నేను మిస్ శంకర్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారు నటించిన కొత్త సినిమా దేవరా. ఈ దేవరా పార్ట్ 1 పూర్తి కథని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఈ కథ ఎలా వచ్చింది, నేను మీకు ఎందుకు చెప్తున్నాను, ఇవంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు నేను కథలోకి వెళ్ళిపోతున్నాను. ఓపెన్ చేయగానే ఒక అందమైన సముద్రం. ఆ సముద్ర తీరాన కొంతమంది జనాలు జీవిస్తూ ఉంటారు, తెగలుగా ఉంటారు. ఒక 2-3 తెగలుగా జనాలు ఉంటారు. వీళ్ళందరికీ వాళ్ళ తెగలకి సంబంధించిన వాళ్ళ దైవాలు ఉంటాయి, దాన్ని పూజిస్తుంటారు సాంప్రదాయబద్ధంగా. అండ్ వీళ్ళకున్న ఒక సాంప్రదాయం, ప్రతి ఏటా ఒక మల్ల యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ మల్ల యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే తిరిగి మల్ల యుద్ధం జరిగేంత వరకు వాళ్ళే ఆ తెగలకి నాయకుడిగా ఉంటారు. వాళ్ళు మంచి చేస్తే మంచే, చెడు చేస్తే చెడే, వాళ్ళ అడుగుజాడల్లోనే నడుస్తుంటుంది. అలాంటి ఊర్లో ఒకరోజు రాత్రిపూట చేపల వేటకి వెళ్ళడం, చేపల వేటకి ఒక 3-4 బోట్లు చేపల వేటకి వెళ్ళడం, అక్కడ అనుకోకుండా ఒక షార్క్ వీర విహారం చేయడం, వీళ్ళందరూ ప్రమాదంలో పడడం, లాంతర్లు పగిలి ఆ బోట్లంతా పేలిపోతుండడం. అప్పుడు ఒక్కసారిగా ఆ పడవలో నుంచి చిన్న ఎన్టీఆర్ రావడం, ఆ చేపతో మంచి యాక్షన్ సీక్వెన్స్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ జరగడం, ఆ చేపతో తను చేపను ఓడించి అలా ఒడ్డుకి తీసుకొచ్చి అక్కడ జనాలందరినీ కాపాడడంతో చిన్న ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ చిన్న ఎన్టీఆర్ ఆ చేపను ఓడించి దగ్గరికి వచ్చాడు కాబట్టి అతను ఏదో పెద్ద ధైర్యవంతుడు అనుకుంటారేమో. అస్సలు అతను ధైర్యవంతుడు కాదు. అతను చేపలు పట్టడం అలవాటు కాబట్టి, చిన్నప్పటి నుంచి ఆ చేపలతోనే కలిసి ఉండడం తెలుసు కాబట్టి వాటిని అలా మచ్చిక చేసుకొని తీసుకొచ్చాడు. కానీ ఈయనకి మనుషుల్లో రౌడీలన్నా, హింసన్నా, ఈ మర్డర్లు, హత్యలు ఇవన్నా చాలా భయం. వాళ్ళందరూ చూసి భయపడే టైప్ అయినా. ఇలాంటి ఎన్టీఆర్కి ఒక ప్రేమ ఉంటుంది. తన మావయ్య శ్రీకాంత్ కూతురుగా జాన్వీ కపూర్ యాక్ట్ చేశారు. ఆ జాన్వీ కపూర్ని ప్రేమించడం, జాన్వీ కపూర్కి కూడా తనంటే ఇష్టం ఉంటుంది. కానీ ఇతను పిరుకువాడు, ధైర్యవంతంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఫీల్ అవ్వడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కథలో ఈ ఊర్లోకి సైఫ్ అలీ ఖాన్ మనుషులు ఉంటారు. వాళ్ళే ఈ మల్ల యుద్ధం పోటీలో ప్రతి ఏటా వాళ్ళే పాల్గొనడం, వాళ్ళే నాయకుడిగా ఉండడం, అహింస చేయడం, తప్పులు చేయడం, ఈ అరాచకాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అరాచకాలు అనేవి ఎలా జరుగుతున్నాయి, వీటిని ఎవరు ఎదిరిస్తారు, అసలు ఈ సైఫ్ అలీ ఖాన్ ఎవరు, ఇదంతా తెలుసుకోవడానికి ఒక ఆఫీస్ ఊర్లోకి రావడం. ఆ ఆఫీస్కి రావడమే అతనికి తెలిసే విషయాలు ఏంటంటే, మన ఈ అరాచకాలు చేసి ఊర్లంతా హింసించే వీళ్ళు సముద్రంలోకి వెళ్తే మాత్రం సవాలైతే తేల్తా బయటకు వస్తుంటారు. ఏం జరుగుతుందో అక్కడ అర్థం కావట్లేదు. ఒకసారి ఈ ఆఫీసర్ వాళ్ళని ఫాలో చేయడం, వీళ్ళు అలా తప్పులు చేయడానికి సముద్రం వెళ్ళడం, ఈ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాకపోవటం, ఏమైందని చెప్పి ఇతను ఆ నీళ్ళల్లో చూస్తే అస్థి పంజరా తేలడం, ఇలా ఒక సన్నివేశం. ఇంకో సన్నివేశంలో వీళ్ళ సైఫ్ అలీ ఖాన్ మనుషులంతా చచ్చిపడి ఉంటే వీరభద్రుల్లాగా నిప్పులు పక్కన ముందర నిల్చుకొని కత్తి చేతితో పట్టుకొని దేవరా కనిపించడం, పెద్ద ఎన్టీఆర్. ఇదంతా అంటే పెద్ద ఎన్టీఆర్ కానీ ముసుగులో కనిపిస్తాడు, పూర్తిగా కనపడ్డు. ఇదంతా ఆఫీసర్ చూడడం, అసలు ఎవరు ఇతను, ఈ దేవరా ఎవరు, దేవరా అంటే పెద్ద ఎన్టీఆర్, బైరి అంటే సైఫ్ అలీ ఖాన్, వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి, ఎందుకు ఇలా చంపుతున్నాడు, వీటి గురించి అంతా తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇలా తెలుసుకునే క్రమంలో అతనికి కథ చెప్పడం మొదలవుతుంది. కథ ప్రకాష్ రాజ్ చెప్తాడు. ఆయన ఐ థింక్ ఆయన ఊర్లో పెద్ద మనిషి సంథింగ్, ఆయన చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆయన చెప్పే కథ ఏంటంటే, మన ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, దేవరా, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళతో పాటు ఒక గ్రూప్ ఉంటుంది, పెద్ద గ్రూపు. వీళ్ళందరికీ కులం, మతం ఈ భేదం ఏమి ఉండదు, ముఖ్యంగా భయం అనేది ఉండదు, ధైర్యవంతులు. ఈ ధైర్యంతో వీళ్ళు చేసే వృత్తి ఏంటంటే, హార్బర్, మన సముద్రంలో షిప్ ప్రయాణిస్తున్నప్పుడు ఆ షిప్లో ఉండే స్మగ్ల్ గుడ్స్ ఐటమ్స్ని వీళ్ళ బోట్లోకి తరలించి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతుంటారు. ఇది వీళ్ళ వృత్తి. ఇలా తీసుకెళ్ళి వాళ్ళ తెగల్ని కాపాడుకుంటూ ఉంటారు అనమాట. ఇలాంటి వృత్తిలో ఎన్టీఆర్ గారు కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసి చేస్తుంటారు. కానీ దీంట్లో సైఫ్ అలీ ఖాన్ వీళ్ళ బ్యాచ్ దేనికైనా తగ్గించేస్తారు. ఇప్పుడు హార్బర్లో ఆ స్మగ్ల్ కూడా చేయాలనుకుంటారు. దాన్ని ఆపడానికి కొంతమంది ఆఫీసర్లు వీళ్ళు వస్తే వీళ్ళందరూ తెగ నరికేస్తారు, చంపేస్తారు, విచ్చలవిడిగా హింస చేస్తారు. అది ఎన్టీఆర్కి నచ్చదు. మనము బతకడం కోసం ఇది చేస్తున్నాం, చంపడం కోసం కాదు. అందుకే ఆ సినిమాలో డైలాగ్ పెట్టాడు, మనకు బతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం అవసరం లేదు
అని చెప్తాడు. సో ఇది అతనికి నచ్చదు. దానికోసం సైఫ్ అలీ ఖాన్తో 1-2 సార్లు మాట్లాడతాడు ఇది చేయడం తప్పని. దానికి సైఫ్ అలీ ఖాన్ ఒకటి చెప్తాడు, ఏమంటే ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే పోటీల్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు చెప్పేదే ఇక్కడ నడవాలి. ప్రతి ఏటా నేనే పోరాడుతున్నాను, నేనే గెలుస్తున్నాను, నేను చెప్పినట్టే మీరు వినాలి, ఇదే జరగాలి అన్నట్టుగా మాట్లాడతాడు. ఇది బాగా హింస ఎక్కువైపోయి ఇది చూసి తట్టుకోలేని ఎన్టీఆర్ ఒక్కసారి మల్ల యుద్ధంలో సైఫ్ అలీ ఖాన్కి తనే పోటీకి దిగుతాడు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య యుద్ధం ఇది, తనే పోటీగా దిగుతారు. వాళ్ళిద్దరి మధ్యలో బీభత్సమైన ఫైట్ జరుగుతుంది, హోరాహోరీ ఫైట్ జరుగుతుంది. ఫైనల్గా ఆ పోర్లో ఆటోమేటిక్గా హీరో గెలుస్తాడు, ఎన్టీఆర్ గెలుస్తాడు, సైఫ్ అలీ ఖాన్ ఓడిపోతాడు. ఓడిపోయిన క్రమంలో తను ఇచ్చే మాట ఒకటే, నువ్వు ఉన్నంత వరకు ఈ కొండ నీదే, ఈ మొత్తం నీకే అని చెప్పి అక్కడ నుంచి తను అడవులకు వెళ్ళిపోతాడు, ఉండడు అక్కడ. కానీ సైఫ్ అలీ ఖాన్ మనుషులు మాత్రం ఇక్కడ ఊర్లో ఉంటారు. ఎన్టీఆర్ ఎప్పుడైతే నాయకుడు అవుతాడో, పెద్ద ఎన్టీఆర్ ఎప్పుడైతే నాయకుడు అవుతాడో అక్కడ జరిగే అక్రమాలని అన్నిటినీ ఆపడం స్టార్ట్ చేస్తాడు. హింస జరిగితే ఒప్పుకోడు, తప్పులు చేస్తే ఒప్పుకోడు, ప్రతిదాన్ని ఆపుతాడు. తన మనుషులైనా సరే, సైఫ్ అలీ ఖాన్ మనుషులైనా సరే తప్పు చేస్తే చంపేస్తాడు, లేదా స్మగ్లర్ గుడిని తగలబెట్టేస్తాడు. ఇలా అన్ని అరాచకాలను ఆపడం మొదలుపెట్టాక సైఫ్ అలీ ఖాన్ లేకపోయినా వాళ్ళ గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళు దీన్ని తట్టుకోలేరు, జీర్ణించుకోలేరు. మనం ఉన్న అధికారం పోతుందే, అందరి మనుషుల్ని ఒకటి చేస్తున్నాడే, సమం చేస్తున్నాడే అని చెప్పి వాళ్ళలో కుతంత్రాలు చేయడం స్టార్ట్ చేస్తారు. సైఫ్ అలీ ఖాన్ అడవిలో ఉన్న వీళ్ళతో కమ్యూనికేట్లో ఉంటారు. ఎలాగైనా మాట్లాడుకొని దేవరాన్ని చంపేయాలి అని ఒక స్టేజ్కి వచ్చేస్తారు. ఆ చంపాలన్న క్రమంలో అతను ఊర్లో ఉంటే చంపడం కష్టమనో, లేకపోతే దాన్ని ఎలాగైనా సముద్రంలోకి పంపించాలని చెప్పి మొత్తానికి కుయుక్తులు పన్ని అక్కడ ఉండకుండా, సముద్రంలో అన్యాయాలు ఎక్కువ అవుతున్నాయి, అక్రమాలు ఎక్కువ అవుతాయన్నట్టుగా క్రియేట్ చేయగానే ఎట్లయినా సరే సముద్రంలో తప్పుల్ని ఆపాలి, ఖచ్చితంగా అక్కడ అన్యాయాన్ని ఆపేసి పూర్తిగా సముద్రాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో పెద్ద ఎన్టీఆర్ సముద్రంలోకి వెళ్తాడు. వెళ్ళిన అతను కొన్ని కారణాల వల్ల అక్కడే ఉండిపోతాడు. ఆ సముద్రంలోనే 2 years అవుతుంది, 3 years అవుతుంది, అక్కడే ఉండిపోతాడు. సో కానీ అక్కడ నుంచి సైఫ్ అలీ ఖాన్ మనుషులే ఇక్కడ మల్ల యుద్ధంలో గెలవడం, తర్వాత మళ్ళీ అన్యాయాలు స్టార్ట్ అవ్వడం, అందరినీ బెదిరించడం, చిన్న ఎన్టీఆర్ భయపడడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒకనొక టైంలో తన ప్రేమ కోసమో అక్కడ ఉన్న పరిస్థితుల కోసమో ఎన్టీఆర్ ఏం చేస్తాడంటే చివరిగా మల్ల యుద్ధంలో పాల్గొంటాడు. ఆ మల్ల యుద్ధంలో గెలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక సైడ్ ఇటుపక్క సైఫ్ అలీ ఖాన్ మనుషులు సముద్రంలోకి వెళ్ళి పెద్ద ఎన్టీఆర్ని చంపాలని చూస్తారు. వారి మధ్య హోరాహోరమైన ఫైట్ అద్భుతంగా ఉంటాయి. యాక్షన్ సీన్స్ అన్ని మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. హోరాహోరీగా పోర్ జరుగుతుంది. ఆ పోర్లో పెద్ద ఎన్టీఆరే గెలుస్తాడు, అందరూ సవాలైపడతారు, అందరూ ఓడిపోతారు. ఇటుపక్క ఫైనల్గా చిన్న ఎన్టీఆర్ తను అనుకున్న మల్ల యుద్ధంలో గెలిచి ఆ నాయకుడు అవుతాడు. ఆ నాయకుడు కుర్చీని అలా చూసి అలా కుర్చీలో కూర్చుంటాడు. సో ఇప్పుడు కట్ చేస్తే సైఫ్ అలీ ఖాన్ ఫైనల్గా అనుకున్నది, దేవరాని మనం అనుకున్నట్టు చంపలేం, అతన్ని చంపాలంటే సమయము కావాలి, మంచి ఆయుధము కావాలి. ఆ ఆయుధం ఎవరో కాదు, చిన్న ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన ప్లాన్ ఏంటంటే చిన్న ఎన్టీఆర్కి పెద్ద ఎన్టీఆర్కి పెద్దగా మనస్పర్ధలు సృష్టిస్తే వాళ్ళిద్దరే కొట్టుకుని వస్తారు, ఈడే అతన్ని చిన్న ఎన్టీఆర్ని చంపేస్తాడు అన్న ఒక ఐడియా వచ్చి ఇతన్ని ఆయుధంగా తయారు చేయాలి అనుకున్న దాంట్లో పార్ట్ 1 ఎండ్ అయిపోతుంది. పార్ట్ 2లో తండ్రి కొడుకుల మధ్య యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ ఫుల్ ప్లెజర్డ్ కథ. ఈ కథ ఏంటంటే నాకు ఈ కథ ఎవరు చెప్పలేదు, వచ్చిన ట్రైలర్ కట్ చూసి అంటే కొంతమంది రివ్యూస్ ఇచ్చిన రివ్యూని బట్టి నేను ఊహించుకుని అనుకున్న కథ ఇది. మరి ఈ కథ ఆ సినిమాకి ఎంతవరకు మ్యాచ్ అవుతుందో నాకు తెలియదు. దయచేసి ఈ వీడియో మీరు చూడండి, ఈ కథ వినండి. ఇది ఆ సినిమాకి 30% మ్యాచ్ అయిందా, 50% మ్యాచ్ అయిందా, లేదా అసలు జీరోనా, మ్యాచ్ అవ్వలేదా, మీరు ఊహించుకొని నాకు ఒక కామెంట్ పెట్టండి. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా చూసి రివ్యూ ఇస్తాను. అలాగే నేను చెప్పిన కథతో మ్యాచ్ అయిందో లేదో కూడా చెప్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.